హాయ్ లోకేశ్వర్ గారు, నమస్తే అండి. నమస్కారం సార్. బాగున్నారు సార్? బాగున్నాను సార్. సార్, అసలు అంగస్తంభన సమస్య వాళ్ళకి ఉందా లేదా? అంటే మాలో ఈ సమస్య ఉంది అని చెప్పి కొద్దిమంది బాధపడతా ఉంటారు. కొద్దిమంది ఉన్నా సరే ఇదేం కాదు, అది కాదు, ఇది అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక భ్రమలో ఉంటా ఉంటారు. అసలు అంగస్తంభన సమస్య ఉంది అని తెలిపే సంకేతాలు ఏమున్నాయి సార్? సో చాలా చక్కటి క్వశ్చన్ సార్. చూసే వాళ్ళు ఎవరైనా కానీ ఈ సిమ్టమ్స్ ఉన్నట్లయితే దీన్ని ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ అటెన్షన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో చాలామంది ఏంటంటే వాళ్ళ లోపల సెక్షువల్ వీక్నెస్ లేకపోయినా కానీ ఉంది అని ఫీల్ అయ్యేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఉన్నా కానీ ఏం కాదులే అని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఫస్ట్ ప్రైమరీగా సెక్షువల్ వీక్నెస్ అంగస్తంభన సమస్యకు రిలేటెడ్ సిమ్టమ్స్ చూసినట్లయితే పెద్ద పెద్ద టెస్టులు లేకుండా వాళ్ళకి వాళ్ళు ఇంట్లో మనం జనరల్ గా రొటీన్ గా చూసేటువంటి సిమ్టమ్స్ ఏవి. సో యూజువల్ గా ఎవరికైనా కానీ మనకు బాడీ లోపల టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ అనేది ఎర్లీ మార్నింగ్ అవర్స్ లోపల మార్నింగ్ 4:30 నుండి అండ్ 9:30 వరకు అప్ టు ఈ టైం లోపల టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ అనేది ప్రాపర్గా ఉంటాయి ప్రతి ఒక్క మగ లోపల కావచ్చు. సో ఈ టైం లోపల ఏంటంటే కొంచెం అంగం గట్టిపడినట్టుగా ఉండడం, సెక్స్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీనెస్ ఉండడం అనేది ప్రధానంగా చూసేటువంటి విషయం. ఎప్పుడైతే ఈ టైంలో కూడా ఫీలింగ్స్ అనేది రావట్లేదు, అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా మనకు సెక్స్ చేయాలనే కోరికలు రావట్లేదు, అప్పుడు మనం దాన్ని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కొంతమందిలో ఏంటంటే డైలీ సెక్స్ చేయాలని కోరుకున్నప్పటికీ కూడా చేయకపోవడం, అసలు ఆ సెక్సువల్ థాట్స్ వచ్చినప్పటికీ కూడా అంగం గట్టిపడట్లేదు, అది కూడా వీక్నెస్ సిమ్టమ్ అనమాట. సో డిజైర్స్ స్ట్రాంగ్ ఉన్నాయి బట్ అంగం స్తంభించట్లేదు. సో అలాంటి టైం లోపల కూడా అది ఎందుకు వస్తుందని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో డిజైర్స్ ఉన్నాయి, నాకేం అవసరం లేదని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. బట్ డిజైర్స్ ఇంపార్టెంట్ కాదు, అంగం గట్టిపడడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఫెయిల్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా అటెన్షన్ తీసుకొని ఏంటి కారణం, దేనివల్ల ఇది ఇబ్బంది వస్తుందని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కొందరు లోపల ఏంటంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లోపలనే వీర్యం అనేది బయటికి రావడం చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆపోజిట్ పార్ట్నర్ కూడా అయిష్టత ఇంతే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల ఇప్పుడు వద్దులే అవాయిడెన్స్ అనేది డెవలప్ అయిపోతుంది అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. కొంతమందిలో ఏంటంటే సెక్స్ చేస్తూ కంటిన్యూగా ఒక 5 minutes 6 minutes 10 minutes అయినా కానీ వీర్యం పడదు. సో అది కూడా సెక్షువల్ ప్రాబ్లమే, అంటే ఇంకా ఎక్కువసేపు చేస్తున్నాం అనే ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆపోజిట్ పార్ట్నర్ కి కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట. సో వాళ్ళకి సో సెక్స్ అనేది బిట్వీన్ 2 partners హ్యాపీనెస్ కోసం చేయాల్సింది. అంటే ఇది టైమింగ్ అనేది ఇంపార్టెంట్ కాదా సార్? ఇక్కడ అందరూ మాకు టైమింగ్ పెరగాలంటే ఏం చేయాలి, టైమింగ్ పెరగాలంటే ఏం చేయాలి అని చెప్పి కమెంట్స్ పెడతా ఉంటారు. కాకపోతే టైమింగ్ అనేది ఆపోజిట్ పార్ట్నర్ ని బట్టి మనకు ఉంటుంది అనమాట. సో ఎక్కువగా 15 minutes 20 minutes చేసినా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతారు. సో ఇద్దరు పార్ట్నర్ కూడా ప్రాబ్లమే. సో దానికి ఒక ప్రాపర్ గా మనకి ఏంటంటే ఇండియన్ మెన్స్ లోపల నార్మల్ గా 5 minutes వరకు 8 minutes వరకు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టైం కంటే కూడా తక్కువగా ఉంది అని అనుకుంటే ఏంటి కారణం అని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఎక్కువసేపు చేసినా కానీ ఇబ్బందే, తక్కువసేపు చేసినా కానీ ఇబ్బందే. ఏదైనా అతిగా తక్కువగా రెండు ఇబ్బందులే ఉంటాయి అనమాట. సో కరెక్ట్ టైమింగ్ అంటే ఏం సార్? అంటే ఎట్లాగో ఈ వీడియోలో మనం టైమింగ్ వచ్చింది కాబట్టి మాకు టైమింగ్ అసలు 1/2 hour కావాలండి, 40 minutes కావాలి, ఆ సినిమాలో చూపించినట్టు కావాలి, వాళ్ళు అంటుంటారు కదా, అట్లా కాకుండా అసలు యావరేజ్ టైమింగ్ అనేది ఎంత సార్? సో ఇండియన్ మెన్స్ లోపల నార్మల్గా న్యాచురల్గా వితౌట్ ఎనీ స్టీరాయిడ్ వితౌట్ ఎనీ మెడిసిన్స్ న్యాచురల్గా చేసే టైమింగ్ 5 to 8 minutes వరకు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ కొంతమంది ఏంటంటే వీడియోలు చూసి నేను చేయలేకపోతున్నాను వాళ్ళే కుమిలిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా కుమిలిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఆ టైమింగ్ వరకు కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ అపోజిట్ పార్ట్నర్ కి కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. సో ఏదో టైం ఇంప్రూవ్ చేసుకొని ఏదో ఆర్టిఫిషియల్ ఇన్సర్మినేషన్ ఏదో ఉన్నాయి, ఇప్పుడు సర్జరీస్ కూడా ఉన్నాయి, అలాంటివి పిట్ చేసేసుకొని ఏదో చేస్తున్నామంటే అది అవతల పార్ట్నర్ కి ఒక రకమైనటువంటి ఇబ్బంది తప్ప మీకు సాటిస్ఫాక్షన్, మీకు ఒక ఏమవుతుందంటే ఇబ్బంది ఇద్దరికి ఉండదు, హ్యాపీనెస్ ఇద్దరికి ఉండాలంటే న్యాచురల్ వేలో న్యాచురల్ టైమింగ్ మెయింటైన్ చేయాలి. అయితే మొత్తానికి ఇప్పుడు వాళ్ళుగా సెల్ఫ్గా నాకు ఈ ప్రాబ్లం ఉందని తెలియాలంటే ఫస్ట్ మార్నింగ్ ఎరెక్షన్స్ రాకపోవడం ఒకటి, 2 ఒకవేళ ఏదైనా చూసిన కోరికలు వచ్చినా అంగం గట్టిపడకపోవడం ఒకటి, ఇంకొకటి వచ్చేసి కలిసినా సరే వీర్యం త్వరగా అవుట్ అవ్వడం. సో ఈ సంకేతాలు కనపడ్డాయంటే మాత్రం ప్రాబ్లం నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకవేళ ఈ సంకేతాలు కనబడ్డాయి సార్, కనపడిన తర్వాత వాళ్ళు సెల్ఫ్గా బ్లూ పిల్స్ వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అలోపతి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు అసలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవి వాడకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పినా సరే ఈ టెడనఫిల్ అవినఫిల్ లాంటివి వాడుతూ ఉంటారు. అసలు అవి వాడేటప్పటికి
ఈ హోమియోపతిలో వచ్చే డ్రగ్స్కి అంటే రెండు కంపారిజన్ మనం చేద్దాం. అవి వాడితే ఏంటి నష్టం, ఇవి వాడితే ఏంటి లాభం? అయితే టెంపరీగా సాటిస్ఫాక్షన్ కోసం ఆన్ కౌంటర్ మెడిసిన్ చాలా, మీరు ఇందాక అన్నట్టు ఆన్ కౌంటర్ చాలా మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. సో అవి వాడి ఏదో ఈ రోజుకి సాటిస్ఫై అయ్యాను అనే ఫీలింగ్లో చాలా మంది ఉంటారు. బట్ ఏంటంటే రెగ్యులర్గా అవే మెడిసిన్స్ వాడుతూ ఉండడం వల్ల వాళ్ళ లోపల ఎర్లీ ఏజ్ లోపల చాలా రకాలైనటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. లైక్ హైపర్ టెన్షన్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది, డయాబెటీస్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది, ఒబేసిటీ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది, అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్, పార్కిన్సన్ డిజార్డర్స్ ఇలాంటివి కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇంత పీరియడ్ లోపల ఇన్ని రోజుల్లో ఇది ఒకసారి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ అదేదో ఆన్ కౌంటర్ రెగ్యులర్గా రోజు సాటిస్ఫాక్షన్ కోసం అవే వాడతామనంటే ఫ్యూచర్లో న్యూరలాజికల్ ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి మెడిసిన్స్ వాడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనమాట. ఎర్లీ ఏజ్ లోపల డయాబెటీస్, ఎర్లీ ఏజ్ లోపల హైపర్ టెన్షన్, ఎర్లీ ఏజ్ లోపల పార్కిన్సన్ డిజార్డర్, ఇవన్నిటి కూడా కారణం ఇవే. ఏదైనా సరే మెడిసిన్ ఇచ్చామనంటే అది బ్లడ్ ఫ్లోని పెంచడానికే కదా సార్. అంటే ఇప్పుడు అలోపతిలో మెడిసిన్ ఇచ్చిన బ్లడ్ ఫ్లోని పెరగడం వల్ల మనకి ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. హోమియోపతిలో అయినా సరే బ్లడ్ ఫ్లోని పెంచుతుంది పెనీస్. సో మరి దాంతో రాని సైడ్ ఎఫెక్ట్, ఇప్పుడు మీ దాంతో రాని సైడ్ ఎఫెక్ట్ దాంట్లో ఎట్లా వస్తుంది? అయితే చాలా చక్కటి క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే సెక్స్ అంటే ఓన్లీ బ్లడ్ వెజల్స్ లోపల రక్త ప్రసరణ జరుగుతూనే కాదు. ఇది ఏంటంటే సెక్స్ అనేది న్యూరలాజికల్, వాస్కులర్, ఎండోక్రైన్ రిలేటెడ్, హార్మోనల్ అండ్ నెక్స్ట్ పోతే ఎమోషనల్, సైకలాజికల్, ఇవన్నీ ప్రాపర్ గా ఉన్నప్పుడే సెక్స్ ని ప్రాపర్ టైమింగ్ లో మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఆన్ కౌంటర్ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే ఓన్లీ బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయడానికి ఉంటుంది, బట్ అతని మానసిక స్థితిని నార్మల్ చేయడానికి ఉండదు, అతని శారీరక స్థితిని నార్మల్ చేయడానికి ఉండదు, అతనిలో ఉన్నటువంటి న్యూరలాజికల్ ఇష్యూస్ని క్లియర్ చేయడానికి ఉండదు. బట్ హోమియోపతిలో ఏంటంటే యాజ్ ఏ హోల్గా వీటన్నిటిని సిమ్టమ్స్ అనేది ఒక్కొక్క పేషెంట్కి అట్లీస్ట్ 15 to 20 minutes మనం టైం తీసుకొని పూర్తిగా ఎనాలిసిస్ చేస్తూ ప్రీవియస్ హిస్టరీ ఏంటి, ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, అండర్లైన్ కాజ్ ఏంటి, ఇది న్యూరలాజికల్ ఇష్యూవా లేకపోతే వాస్కులర్ ఇష్యూవా లేకపోతే హార్మోన్ ఇష్యూవా ఏంటి అని చూసి మనం ట్రీట్మెంట్ చేస్తుంటాం. దానికి అండ్ ఆన్ కౌంటర్ మెడిసిన్స్కి మనం హోమియోపతి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర తీసుకున్నటువంటి ట్రీట్మెంట్కి ఇది తేడా ఉంటుంది అనమాట. సో ఏదో టాబ్లెట్ వాడినాం దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కాదు. హోమియోపతి అనేది న్యాచురల్ వే లోపల మన శరీరంలో ఉన్నటువంటి రూట్ కాజ్ ని గుర్తించి వాటిని క్లియర్ చేస్తూ పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది అనమాట. సో ఆన్ కౌంటర్ వేసుకుంటే ఆ రోజు వరకు మాత్రమే సొల్యూషన్, హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల లైఫ్ లాంగ్ సొల్యూషన్. ఓకే, ఏదైనా ఈ సింటమ్స్తో సార్ మీరు చెప్పిన సింటమ్స్ నాకున్నాయండి, నేను ఈ మెడిసిన్స్ తీసుకోవాలని అంటే ఎన్ని నెలల టైం పడుతుంది సార్ వాళ్ళకి? ఒకవేళ నేను క్యూర్ అవ్వాలి పూర్తిగా సైడ్ ఎఫెక్ట్ లేకుండా, నేను హోమియోపతిని నమ్ముతున్నాను అని మా బాడీని మీకు అప్పచెప్పాం సార్, మమ్మల్ని హెల్దీ మెన్గా బయటికి పంపండి ఎన్ని నెలలు టైం తీసుకుంటారు? అంటే మనకు వచ్చినటువంటి ఏజ్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. సో 45-50 years తర్వాత వస్తే వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు, అట్లీస్ట్ 6 months to 1 year కూడా పట్టొచ్చు. అండ్ అండర్లైన్ కాజ్ ఏంటి, డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, థైరాయిడ్ ఉందా, వీటన్నిటి కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో న్యాచురల్గా ఎలాంటి కాజ్ లేదు, బట్ నేను 28, 25, 30 ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో బట్ నాకు ఈ ప్రీమేచర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంది. వితిన్ 3 to 6 months లోపల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యను పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఎస్. ఇది మొత్తానికి చాలా వరకు కూడా ఏమీ సమస్య లేకపోయినా సరే మాలో ఏదో సమస్య ఉంది అని చెప్పి భయపడే బ్యాచ్ కొద్దిమంది ఉంటారు. లేదు సమస్య ఉన్నా సరే నాకు ఎలాంటి సమస్య లేదు అని చెప్పేసి ఆ ఉన్న దాన్ని మభ్యపుచ్చే విధంగా కొద్దిమంది ఉంటారు. అట్లా కాకుండా ఈ సంకేతాలు డాక్టర్ గారు చెప్పిన సంకేతాలు మీలో కనపడ్డాయి అంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా దీనికైతే హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే చక్కటి రిజల్ట్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి డాక్టర్ లోకేశ్వర్ గారు చెప్తున్నారు. సో మీరు కూడా ఈ ట్రీట్మెంట్ విధానం గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలన్నా, లేదు అని అంటే ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ ద్వారా డాక్టర్ గారిని అయితే కలవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.